హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం భారతదేశ చరిత్రలోని రైతులు గిరిజనుల తిరుగుబాట్లు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. రైతులు గిరిజనుల తిరుగుబాటుకు కారణాలు తెలపండి. ఆన్సర్: రాజకీయ కారణాలు, ఆర్థిక కారణాలు, గిరిజనుల అసంతృప్తి. ప్రకటన ఏ. ప్రకటన బి. ప్రకటన ఏ: భారతదేశ రాజులు వ్యవసాయ అభివృద్ధికి నీటిపారుదల సౌకర్యాలు కల్పించారు. ప్రకటన బి: ఈస్ట్ ఇండియా కంపెనీ వారు వ్యవసాయ భూములపై నిర్దాక్షిణ్యంగా శిస్తు వసూలు చేశారు. ఆన్సర్ కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన రెండు ప్రకటనలు కూడా సరైనవే. ప్రకటన ఏ: వలస పాలనలో చేతివృత్తులారు జీవనోపాధి కోల్పోయారు. కారణం: ఇంగ్లాండ్లోని పరిశ్రమల్లో ఉత్పత్తి చేసిన వస్తువులు భారతదేశానికి దిగుమతి చేసుకోవడం. ఆన్సర్: ప్రకటన ఏకి కారణం ఆర్ సరైన వివరణ. కింది వాటిని జతపరచండి. రాష్ట్రాలు, గిరిజన తెగలు వారు నివసించే రాష్ట్రాలను ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన ఆన్సర్. బ్రిటిష్ వారు చేసిన అటవీ చట్టాలకు సంబంధించి సరికాని తెలుపమని అడిగాడు. ఆన్సర్: గిరిజనుల ఆదాయం పెంచాయి అనేటి సరికానిది. నరబలి, శిష్యహత్య అనాదిగా ఉన్న గిరిజన జాతి. ఆన్సర్: కోండ్. బీహార్లోని సంతాలీల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? ఆన్సర్: 1855-56. తమల్ గిరిజన తెగ ఉన్న ప్రాంతం. ఆన్సర్: ఛోటా నాగ్పూర్. 1857 తిరుగుబాటు సమయంలో పలమౌ, రాంచీ, హజారీబాగ్ వద్ద ఉన్న చీరో తెగ గిరిజనులు ఎవరి నాయకత్వంలో తిరుగుబాటు చేశారు? ఆన్సర్: పితాంబర్. బిల్ గిరిజన తిరుగుబాటుకు సంబంధించి కింది వాటిలో సరైనది తెలపండి అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ సరైనవి. రామోసే తెగవారు చిత్తూరు సింగ్ నాయకత్వంలో ఎప్పుడు తిరుగుబాటు చేశారు? ఆన్సర్: 1822. రామోసే తెగవారు ప్రధానంగా దాడులు చేసిన ప్రాంతం. ఆన్సర్: సతారా. కోల్ గిరిజనులు తిరుగుబాటు చేసిన సంవత్సరం. ఆన్సర్: 1831-32. సిర్దార్ అంటే? ఆన్సర్: గిరిజన నాయకుడు. కోల్ తిరుగుబాటు ఏ ప్రాంతం కేంద్రంగా జరిగింది? ఆన్సర్: రాంచీ. కింది వాటిలో భిన్నమైంది ఏది? ఆన్సర్: బేవార్. 1845లో బ్రిటిష్ వారు స్థాపించిన మిరియా ఏజెన్సీ ప్రధాన ఉద్దేశం. ఆన్సర్: నరబలులు, ఆడ శిశువుల హత్యలను అరికట్టడం. సంతాల్ తిరుగుబాటు ఏ గవర్నర్ జనరల్ చివరి కాలంలో జరిగింది? ఆన్సర్: లార్డ్ డల్హౌసీ. సంతాల్ తిరుగుబాటుకు నాయకుడు. ఆన్సర్: సిధు కన్హు. కోల్ తిరుగుబాటుకు సంబంధించి సరైనది తెలపమని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే బి మాత్రమే సరైంది. అహోం తిరుగుబాటుకు ప్రధాన కారణం. ఆన్సర్: అస్సాంలో బ్రిటిష్ వారు అవలంబించిన వ్యవసాయ విధానాలు. విశాఖపట్నంలో గిరిజన తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? ఆన్సర్: 1832. విశాఖపట్నం గిరిజన తిరుగుబాటు పరిగణించి సరైనవి గుర్తించండి అని అడిగాడు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ మధ్య కాలంలో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో స్టేట్మెంట్ రూపంలో కానీ మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో కానీ క్వశ్చన్స్ వస్తున్నాయి. అభ్యర్థులు గమనించి ఆన్సర్ చేయగలరు. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి. ప్రకటన ఏ, ప్రకటన బి ఇచ్చాడు. ప్రకటన ఏ: 1917లో మద్రాసు ప్రభుత్వం ది ఏజెన్సీ ట్రాక్ట్స్ ఇంటరెస్ట్ అండ్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ను రూపొందించింది. ప్రకటన బి: ఈ చట్టం గిరిజనుల భూములను గిరిజనేతరులకు ఇవ్వడం అనే సాంప్రదాయాన్ని రద్దు చేసింది. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ప్రకటన ఏ మరియు బిలు సరైనవి. గోండు ఉద్యమానికి సంబంధించి సరైనవి తెలపమని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా. కాశీ జయంతియా కొండల్లో బ్రిటిష్ వారు వేసే రోడ్లకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు. ఆన్సర్: కాశీ. కుకీ తిరుగుబాటు జరిగిన ప్రాంతం. మణిపూర్. రంపా ఏజెన్సీ అధిపతి మన్సబ్దార్కు సహాయపడిన వారు. ఆన్సర్: ముత్తాదారులు. 1835లో మరణించిన రంపా మున్సబ్దార్. ఆన్సర్: రామా భూపతి దేవ్. రంపా తిరుగుబాటును అణచివేసేందుకు వచ్చిన రెవెన్యూ బోర్డు సభ్యుడు. ఆన్సర్: సల్లేవన్. గిరిజనులు మహువా చెట్ల పూలను దేనికి ఉపయోగిస్తారు? ఆన్సర్: తినడానికి, మద్యం తయారీకి. కింది వాక్యంలో సరైనవి తెలపండి అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఇవ్వబడిన రెండూ కూడా సరైనవి. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ సరికాంది డి. గిరిజన పంట కాలాలను జతపరచండి. ఇక్కడ ఆన్సర్
4th ఆప్షన్ అనేది సరైనది. నైసీ తెగ గిరిజనులు ఉన్న ప్రాంతం. ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. బిర్సా ముండా ఎప్పుడు మరణించారు? ఆన్సర్ 1900. బిర్సా ముండాకు సంబంధించి సరికానిది తెలపమని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే 3rd ఆప్షన్ అనేది సరికానిది. సో ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ హిస్టరీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.